మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి తమిళనాడు నుంచి ఆహ్వానం లభించింది. అంటే మదురైలో ఈ నెల 22న మురుగా భక్తర్గల్ మహానాడు. ఆ సమావేశానికి ఒక సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య అతిథిగా యోగి ఆదిత్యనాథ్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం పలకటం అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బృందం సాక్షాత్తు నయనార్ నాగేంద్రన్, ఇప్పుడు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, తర్వాత పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు అక్కడ సహా బీజేపీ ఇన్ఛార్జ్ వచ్చి స్వయంగా వాళ్ళ యొక్క తమిళనాడు బీజేపీ బృందమే పవన్ కళ్యాణ్ గారు నిన్న మంగళగిరి ఆఫీసులో ఆహ్వానించడం అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు 2 రాష్ట్రాలకే పరిమితం కాదు. 100 కోట్ల మంది హిందువులకి ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు ఎమర్జ్ అయ్యాడు. అక్కడ 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ మదురైలో రేపు జరగబోతుంది. దాన్ని కూడా హిందూ మున్నా అని సంస్థ ఆర్గనైజ్ చేస్తుంది. ఆ పర్మిషన్ ఇవ్వని చెప్పి తమిళనాడు ప్రభుత్వం చెప్పినా కోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు. దానికి ముఖ్య అతిథిగా యోగి ఆదిత్యనాథ్ గారితో పాటు ఒకే స్టేజీ మీద, గతంలో కూడా మనం వీడియో చేయడం జరిగింది, ఒకే స్టేజీ మీద పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు. ఏం మాట్లాడబోతున్నారు? భవిష్యత్తు భారత ప్రధానిగా మనం యోగి గారిని చూస్తున్నాం. అదే ఇదిలో హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. వీళ్ళిద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు, ఇటు యోగి గారు, మోదీ గారి ప్రియ శిష్యులే. ఒకవైపు నయనార్ నాగేంద్ర బీజేపీ సాక్షాత్ అధ్యక్షుడే స్వయంగా మంగళగిరి ఆఫీస్కి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంని ఈ సభకి ఆహ్వానించటం. ఎందుకంటే మురగా భక్తర్గల్ మహానాడు. ఎందుకంటే అక్కడ చాలా హిందువులు ఎక్కువగా ఉండే ఈ ప్లేసు. 5 లక్షల మందితో హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక స్పీకర్గా పవన్ కళ్యాణ్ ఆహ్వానించడం అందరూ కూడా తర్వాత పీఠాధిపతులు, మఠాధిపతులు కూడా ఆహ్వానిస్తున్నారు. ఏం మాట్లాడతారా పవన్ కళ్యాణ్? ఎందుకంటే తమిళం కూడా వచ్చు ఆయనకి, కన్నడం కూడా వచ్చు, తర్వాత మరాఠీ కూడా వచ్చు. బహుభాష కోవిదులుగా 5 భాషలు మనం పవన్ కళ్యాణ్ గారిని చూసాం. ఒక తెలుగు వాళ్ళగా మనం అందరం గర్వపడాల్సిన సమయం. ఇది సాక్షాత్తు తమిళనాడు ప్రభుత్వం మొన్న వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కి ఆయన ప్రత్యేకంగా గెస్ట్‌గా పిలిచారు. ఇప్పుడు సాక్షాత్తు ఆయన అధ్యక్షుడు నాయనార్ నాగేంద్రన్ స్వయంగా వచ్చి ఆహ్వానం పలకటం. రేపు 22 మదురైలో జరిగే ఈ హిందూ సమ్మేళనానికి మీరు ప్రత్యేక అతిథిగా, చీఫ్ గెస్ట్‌గా రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కలవటం తెలుగువారు అందరూ కూడా ఆనందించాల్సిన అంశం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క గ్రాఫ్ చూడండి. ఎక్కడ గెలవడన్నారు. రాజకీయాలు చేయడం చేతకాదన్నారు. మేకప్ వేసుకునే వ్యక్తి అన్నారు. సినిమాలకే పరిమితం అనుకున్నారు. కట్ చేస్తే 100 కోట్ల మంది హిందువులకి పరిరక్షుడైపోయాడు. హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఏర్పాటు చేయాలన్నాడు. అదే సమయంలో డిప్యూటీ సీఎంగా 5 శాఖలకు అవన్నీ తీసుకొస్తున్నాడు. ఒకవైపు మహారాష్ట్ర వెళ్ళినా విజయం అతనే. ఎక్కడికెళ్ళినా ఇతను ట్రబుల్ షూటర్గా బీజేపీకి కనపడుతున్నాడు. ఈయన పవన్ గారు తుఫాన్ అని సాక్షాత్తు మోదీ గారు అంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ రోజు రోజుకి ఏ విధంగా నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. దీని అంతటి కారణం ఏంటంటే ఆయనలో ఓర్పు, ఆయనలో ఉన్న నేర్పు, ఆయనలో ఉన్న చేర్పు, ఆయనలో ఉన్న కూర్పు ఈరోజు నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించడం ప్రతి తెలుగు వాళ్ళు గర్వించదగ్గ విషయం.